హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే ఉదయం కొంచెం బ్లాగ్ అయితే తీసాను. మా బాబుకి అయితే 2 నెలల నుంచి సెలవులు ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే కాలేజీ స్టార్ట్ అయింది. ఇంకా ఈ 2 నెలల నుంచి ఉదయాన్నే అయితే లెగవట్లేదు. ఈ మధ్య ఇప్పుడైతే ఇంకా కష్టంగా ఉంది లెగవాలంటే. ఈ రోజు నుంచి కాలేజీ ఉంది కాబట్టి ఈరోజు దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను బాబు కోసం. అలాగే ఎగ్స్ కూడా వండాను. కాలేజీ అయితే 7:30కు ఉంటుంది. 7:30 కల్లా స్టార్ట్ అవుతాడు కాలేజీకి వెళ్ళడానికి. మాకు కొంచెం దగ్గరగానే ఉంటుంది. అన్నం కూడా తనకు ఒక్కడికే కొంచెం అయితే వండుతాను ఉదయాన్నే. ఒక గ్లాస్ అయితే తన వరకు వండేసి కొంచెం కర్రీ అయితే చేసి పంపిస్తాను. మళ్ళీ మధ్యాహ్నం టైంలో నాకు మా వారికి అయితే వండుకుంటాము ఇద్దరికి. ఉదయాన్నే అయితే ఒక్కడికే వండుతాను, బాబుకి ఒక్కడికే. ఈ కర్రీ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని, అలాగే ఒక ఎండుమిర్చి వేసుకొని, అలాగే తాలింపు గింజలు కూడా వేసుకొని, కొంచెం ఉల్లిపాయలు వేసి వేగనిచ్చి, అలాగే దొండకాయలు కూడా వేసుకోవాలి. ఈ దొండకాయలు ఈరోజైతే కొంచెం ఈ కూర అయితే కొంచెం ఈరోజు మాడినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసాము. ఉల్లిపాయలేమో ఎక్కువ మాడిపోయినాయి, దొండకాయలేమో ఉడకలేదనమాట. దొండకాయలు వేగడానికి కొంచెం టైం పట్టిద్ది కదా, ఈలోపు ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేగిపోయినాయి. పాపం మా చిన్నోడు ఎలా తిన్నాడో ఏమో, కానీ బాగానే ఉంది టేస్టు. చూడ్డానికి మాడినట్టు అనిపించింది కానీ టేస్ట్ బాగానే ఉంది. ఇంకా తను ఒక్కడికే వచ్చింది కూర కూడా. తర్వాత ఏమో ఇడ్లీ వేసాను. ఇడ్లీ వేసి తన వరకే ఇడ్లీ కూడా తన వరకే వేసాను. ఇడ్లీ వేసి ఇంకా తనకు పెట్టేసి పంపించాను అనమాట. దొండకాయ కూరలో పప్పు కానీ లేకపోతే టమాటాలు కానీ వేసి వండుకుంటే బాగుంటుంది మసాలా వేసుకొని. ఫస్ట్ అయితే అలా చేద్దాం అనుకున్నా, కాకపోతే మళ్ళీ ఎందుకులే తనకు ఒక్కడికే కదా అని చెప్పి ఇంకా ఇలా చేశాను. కానీ ఇది ఇలా అయిపోయింది. ఇదిగో అన్నం అయితే రెడీ అయిపోయింది బాబు కోసం. ఎగ్స్ కూడా ఉడికాయి, 2 ఆపేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా కర్రీ అయితే ఉడుకుతానే ఉంది. కొంచెం లేట్గా అయిద్ది అనమాట. ఇది ఫ్రై అవ్వాలంటే చాలా లేట్ అవుద్ది. సర్లే అదే ఫ్రై అవుతూ ఉంటుందిలే అని చెప్పి నేను ఇంకో పక్క ఇడ్లీ వేసుకుందాం కదా, టైం కలిసి వచ్చిద్దని నేను దాన్ని పట్టించుకోకుండా ఇడ్లీ వేస్తూ ఉన్నాను. ఏదో గిన్నెలు 2 ఉంటే కడిగేసి ఇడ్లీ వేసేసరికి కర్రీ అయితే మాడిపోయింది. ఎక్కువేం మాడలేదులేండి, కొంచెం లైట్గా ఉల్లిపాయలు వేగిపోయాయి ఎక్కువ. ఇంక ఇలా ఒక ప్లేట్ ఇడ్లీ అయితే పెట్టేశాను బాబు కోసం. మా ఇంట్లో అయితే ఎక్కువ ఇడ్లీ అయితే తినరు. దోశలు అయితే రోజు చేసినా తింటారు. అలాగే పూరి అయినా, బోండాలు, గారెలు అలాంటివి అయితే బాగానే తింటారు. ఇదిగోండి కర్రీ అయితే ఇలా అయిపోయింది. కొంచెం మాడినట్టు. కర్రీ అయితే కారం వేసి పక్కన పెట్టాను. ఇంక ఇందులోకి చట్నీ అయితే చేశాను. ఇడ్లీలోకి చట్నీలో ఎండుమిరపకాయలు వేసేసాను, పచ్చిమిరపకాయలు వేయలేదు. ఈలోపు మా ఆయన వచ్చి కొంచెం టీ పెట్టేయమన్నాడు. ఇంకా నేనైతే ఇలాగైతే టీ కాకుండా కాఫీ అయితే పెట్టించాను. టీ అయితే లేట్ అయిద్దని చెప్పి. ఆయనకి ఇచ్చేటప్పుడు నేను ఎందుకు ఊరుకుంటాను, నేను తాగాలనిపించింది కదా నాకు కూడా. ఇంకా నేను కూడా తాగుదామని చెప్పి ఇద్దరికి కలిపాను టీ. ఇంకిద్దరం టీ తాగాము. కొంచెం బ్రేక్ ఇచ్చి ఇంక ఇడ్లీ ఉడుకుతూ ఉంటాయి కదా అని చెప్పి ఇంకా పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టాను చట్నీ కోసం. ఇంకా పల్లీలు అయితే నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉన్నాడు. ఇంకా టీ తాగుతున్నాడు. నేను కూడా తాగి తర్వాత చట్నీ వేసాను. చట్నీ అయితే వేసాను. చట్నీలోకి తాలింపు కూడా వేసాను. ఇంకా ఇడ్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బాబుకు పెడతానమాట. ఇంకా వాడు తినేసి కాలేజీకి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా నేనైతే క్యారేజీ అయితే పెట్టాను. ఫస్ట్ అన్నం అయితే గిన్నెలో వేసి ఆరబెడతాను ఫ్యాన్ కింద. చట్నీ అయితే ఎండుమిర్చితో చేస్తే చాలా బాగుంటుంది పచ్చిమిర్చితో కన్నా. నాకు అదే ఇష్టం. అందుకే నేను ఎండుమిర్చితో అయితే చట్నీ ఎక్కువ చేస్తాను. అప్పుడప్పుడు శనగపప్పు కూడా వేస్తాను. ఇంకా బాబు క్యారేజీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తను వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మా కోసం మధ్యాహ్నం టైంలో, లంచ్ టైంలో నేనైతే మళ్ళీ రైస్ పెట్టి మా ఇద్దరి కోసం ఎగ్ కర్రీ అయితే చేశాను. ఇంకా నేను మా ఆయన అయితే ఎగ్ కర్రీ చేసుకొని కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని అయితే తినేసామన్నమాట. ఇంకా ఈరోజు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే మొదలయ్యాయి అంటున్నారు. ఎవరెవరు ఈ నవరాత్రులు చేస్తున్నారు ఏంటో అనేది కామెంట్ చేయండి. మాకైతే అసలు దాని గురించి తెలియదు. నేనైతే ఏం చేయట్లేదు. మళ్ళీ మీరు ఎగ్ కర్రీ తింటున్నారేంటి అనుకుంటారేమో ఈరోజు. ఇంకా ఈ కర్రీ అయితే ఇంకా ఇలా చేస్తాను నేను. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఎగ్స్ అయితే వేసాను, ఉప్పు పసుపు కూడా వేసాను.
ఇంకా మా ఇంట్లో అయితే ఎప్పుడు సాంబార్ కారం పట్టించి పంపించిద్ది మా అమ్మ. నేనైతే ప్రతి కర్రీలో సాంబార్ కారమే వేస్తాను. సాంబార్ కారం వేస్తే అది దాంట్లో మసాలా అంతా ఉంటుందన్నమాట. ఇంకా ఎలాంటి మసాలాలు అయితే వేసుకునే పని ఉండదు. పప్పులోకి, పప్పుచారులోకి, అలాగే ఫ్రైల్లోకి, అన్నిటిలోకి కూడా ఈ మసాలా కారం అయితే వేస్తాను. ఎవరికైనా మసాలా కారం గురించి తెలియకపోతే కామెంట్ చేయండి, చెప్తాను. ఇంక ఈరోజు వీడియో ఇంతేనండి.